Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday and 24th March 2026. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. యా, సో యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం నెక్స్ట్ డే పోస్ట్ మార్కెట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసే కంటే ముందు ఈరోజు కరెంట్ డే యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూస్తాం. సో దట్ మనకి మన లెర్నింగ్స్ ఉండేనా అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. యా, సో ఇది రేపటి కోసం. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ బేసిక్గా ఈ రోజు కోసం యాక్చువల్గా ఈ రోజు సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మీకు న్యూస్ బేస్డ్ వర్సెస్ అంటే యాక్చువల్గా బయట న్యూస్ ఏం మాట్లాడుతూ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం యాక్చువల్ కంపెనీస్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఇదే టైంలో రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో ఏ లెవెల్లో లాస్ అవుతారో అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి, అట్లీస్ట్ రెగ్యులర్గా డేస్ మిస్ అయినా కూడా ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యా, సో నెక్స్ట్ డేటాలో కూడా కొన్ని హింట్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది. యా, సో బేసిక్గా ఫ్రైడే రోజు మండే కోసం ఏముండే అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే రీటైలర్స్ ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్ ఉండే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొప్రైటరీస్ని ఫాలో అవుతూ ఉంటాం. ప్రొప్రైటరీస్ ఏం చేస్తున్నారంటే యాక్చువల్లీ న్యూట్రల్ ఉండే అండ్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా ఎక్స్క్యూజ్ మీ హెడ్జ్ చేసి ఉండే. బేసిక్గా అంటే మనం డిస్కస్ చేసుకుంది ఏమిటి అంటే, సో వీళ్ళు పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి ఉన్నారు అండ్ వీళ్ళు పైకి వెళ్తే అంటే ఒక బుల్ కాల్ స్ప్రెడ్ లాగా అయితే వీళ్ళ పొజిషన్స్ అన్నీ ఉన్నాయి. సేమ్ వే కిందికి వెళ్తుంటే కూడా ఒక బేర్ పుట్ స్ప్రెడ్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని కూడా డిస్కస్ చేసినాం మనం. సో అంటే వీళ్ళు ఏంటి అంటే పాయింట్ ఎటు పోయినా కూడా ఇక్కడ వచ్చే అంటే బేసిక్గా ఒక వన్ సైడ్ హెడ్జ్ చేసి ఉండడం వల్ల ఏంటి అంటే ఒక సైడ్ కొంత మోడరేట్ లాస్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ నుంచి వచ్చే ఒక 300-400 పాయింట్స్ డౌన్ వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చే ప్రాఫిట్ ఇది 25% లాస్తోనే ఉంటుంది. కాబట్టి మిగతా 75% వీళ్ళు మంచి ప్రాఫిట్ జోన్లో ఉంటారు. అండ్ ఈ సినారియోస్ ఇంతకుముందు కూడా చూసినాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా ఉండే. సేమ్ వే డైరెక్ట్ అట్లీస్ట్ నేను అనుకున్నా అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ అట్లీస్ట్ మీడియం ప్రాబిలిటీ ఆ లెవెల్ నుంచి ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి. బట్ గ్లోబల్లో ఉన్న అన్సర్టనిటీ కావచ్చు ఆర్ వాట్ ఎవర్, సో రీజన్స్ కావచ్చు, సో అట్లాంటివన్నీ కలిపి డైరెక్ట్ ప్రైస్ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే అయింది. అండ్ ది సేమ్ వే మనం ఏదైతే టార్గెట్ జోన్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ జోన్లోనే ఓపెన్ అయింది. అండ్ దీని తర్వాత ఈవెన్ నేను టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేసిన పర్సనల్గా అట్లీస్ట్ ఈ ఈ లో లెవెల్స్లో చేజ్ చేయొద్దు బికాజ్ ఇది ఎంత ట్రాప్ ఉంటుంది అని చెప్పి కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్తానే ఉంటా. బట్ సమ్ టైమ్స్ వర్క్ అవుతుంది కాబట్టి మళ్ళీ అందులోనే ట్రేడ్ చేసుకుని నాకే స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు, ఈరోజు ఇంత క్యాప్చర్ చేసినాం సార్ అలా అని చెప్పి. బట్ అవన్నీ ఏంటి అంటే టెంపరీ ఆనందాలు అనమాట. సో బేసిక్గా ఏంది నిజంగా ఇంత మూవ్ డేటాలో ఆల్రెడీ ఉండిందా, ఉంటే ప్రొపరేటరీస్ ఎందుకు ట్రేడ్ చేయరు, ప్రొపరేటరీస్ ఎందుకు స్ట్రాంగ్ బేరిష్ లేరు. సో ఇదంతా ఏంటి అంటే కంప్లీట్ ట్రాప్ జోన్ న్యూస్ బేస్డ్ జరిగిందనమాట ఇదంతా కూడా. అండ్ మీరు ఈవెన్ సెన్సిబుల్కి వెళ్ళి చూసినా ఆర్ ఈవెన్ వేరే ప్లాట్ఫామ్స్లో చూసినా కూడా ఈరోజు ఏదైతే కాల్ సైడ్ షిఫ్ట్ ఉండిందో హ్యూజ్ డేటా షిఫ్ట్ అవ్వలేదు. మనకి ఇంతకుముందు ఎలా అవుతుండే, సపోజ్ 10 crores మనకి ఓన్లీ 10 టాప్ 10 అంటే ఏటీఎం స్ట్రైక్ నుంచి ఇక్కడ 10 ఇక్కడ 10 20 అంటే ఓవరాల్గా 10 స్ట్రైక్స్ అబోవ్ అండ్ బిలో ఏటీఎం చూసుకుంటే మనకి 10 crores డేటా అట్లా బిల్డ్ అవుతుండే. అండ్ పుట్ సైడ్ ఇంత నెగిటివ్నెస్కి పుట్ సైడ్ జస్ట్ 1 crore డేటా బిల్డ్ అవుతూ ఉండే ఓపెన్ కాంట్రాక్ట్స్ అన్ని అంటే ఓఐ చేంజ్ అంతా. బట్ ఈరోజు చూడండి అలా ఉందో లేదో అబ్జర్వ్ చేయండి. అట్లీస్ట్ నేనే చెప్తా ఉంటే ఏంటి అంటే అది మీరు అట్లీస్ట్ చూసే కాన్ఫిడెన్స్ కూడా రాదనమాట. అందుకనే సమ్ టైమ్స్ మీకు బ్యాక్ టెస్ట్ చేయమని చెప్తా ఉంటా, కొన్ని కీ థింగ్స్ని అబ్జర్వ్ చేయమని చెప్తా ఉంటా. సో ఇది జరిగింది. అండ్ సేమ్ వే మనం ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నామో ఆ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మార్నింగే బ్రేక్ డౌన్ అయింది కాబట్టి సేమ్ వే ఈవినింగ్లో కూడా చూడండి కంప్లీట్గా ఈ స్టాప్ లాస్ హంటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే జరిగింది. అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్గా 15 minutesలో మూవ్ చూస్తే అరౌండ్ 1100+ పాయింట్స్ అనుకుంటా. సో 1000+ పాయింట్స్ అనుకుంటా. సో ఇమాజిన్, సో ఇది ఎందుకు ఇంత ఈజీగా ట్రాప్ ఎలా అవుతారు ఇక్కడ ఈ ఏరియాలో అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే షిఫ్ట్ అయి ఉంటారో క్లయింట్స్ షిఫ్ట్ అయి ఉంటారు. అండ్ సేమ్ వే ఎవరైతే స్ట్రాటజీస్ చేస్తూ ఉంటారో
ఎవరైతే స్ట్రాటజీస్ చేస్తూ ఉంటారు కదా, అండ్ వీళ్ళు స్ట్రాటజీస్ చేసే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజీ పట్టుకుంటారు. ఈవెన్ బుల్లిష్ స్ట్రాటజీ కానీ ఆర్ ఈవెన్ న్యూట్రల్ స్ట్రాటజీ కానీ పట్టుకుంటూ ఉంటారు. బట్ ఇది ఎప్పుడైనా సరే సెల్ ఆన్ రైజ్ అంటే ఒక బేరిష్ ట్రెండ్‌లో ఈ స్ట్రాటజీస్ అనేటివి వర్క్ అవ్వవు. సో, వీళ్ళందరూ గూడా ఏం జరుగుతారంటే, సో, ఈ ఏరియాకొచ్చి ఇంత ఇంత డైరెక్ట్ ఒక 1000 పాయింట్స్ ఆర్ ఈవెన్ ఈరోజు గూడా 3% డౌన్ అయింది అంటే అరౌండ్ 900 పాయింట్స్ తీసుకున్న ఆన్ అన్ యావరేజ్‌గా. సో, వీళ్ళందరూ పొజిషన్స్ అన్నీ షిఫ్ట్ జేసుకుంటారు. షిఫ్ట్ జేసుకున్నాక చూడండి ప్రైస్ అనేది మళ్ళీ ఈరోజు మనకి ఎస్‌జిఎఫ్‌టీని చూడగానే ఇప్పటి వరకైతే 900 ప్లస్ పాయింట్స్ అయితే అబోవ్ ఉండింది. అంటే దీని కంప్లీట్‌గా ఇది ఏంటి అంటే ట్రాప్ జోన్. ఇందుకనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. సో, మీరందరూ గూడా ఈరోజు గూడా ఎవరైనా సరే ఇంతకుముందు ఏంటి అంటే కొంత ప్రాఫిట్స్ తీస్తా ఉండే. బట్ ఈరోజు ఎవరైతే స్టక్ అయ్యి ఉంటారో, ఈ ఏరియాలో స్టక్ అయ్యి ఉంటారో మీరు 1 మంత్ హోల్డ్ చేసిన ప్రాఫిట్స్ అన్నీ గూడా పోయుంటాయి. ఈవెన్ కొంతమంది 1 ఇయర్ హోల్డ్ చేసిన ప్రాఫిట్స్ అన్నీ గూడా రేపు మార్నింగ్ ఎళ్ళిపోతాయి. ఇన్ కేస్ నేనెవరిని భయపడట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే మనకి డేటా కన్విక్షన్ లేనిది ఆర్ ఈవెన్ మనకి ఇంత మూవ్ ఎప్పుడు రాంది ఒక రోజు వస్తోంది అంటే మనం ఎంతవరకు పెట్టుకోవాలి ఏడీఆర్? అట్‌లీస్ట్ 2% వరకు ఏడీఆర్ పెట్టుకున్నా గూడా మనం ఇది వదిలేస్తుండే గదా! సో, ఇది వదిలేయకుండా అట్లనే బేరిష్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఇది నేను మాట్లాడేది. అండ్ అట్‌లీస్ట్ ఆప్షన్ బయింగ్ చేస్తే ఈవెన్ 100 ప్రీమియం ఉన్న 10 లాట్స్ చేసినా గూడా 65,000 పోతాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎవరైతే నేకుడ్‌గా కాల్ సెల్ చేసి ఏటీఎంలో గాని, ఐటీఎంలో గాని ఇంకా మార్కెట్ పడతది. అండ్ న్యూస్ గూడా ఎలా ఉండే టూ మచ్ ఇంటెన్సిటీ ఉండింది. అంటే మీకు మనం న్యూస్ బేస్డ్ డిస్కస్ చేయండి అని చెప్తా ఉండే. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ చాలా హ్యూజ్‌గా ఉండింది. నేను తర్వాత ఫార్వర్డెడ్ న్యూసెస్ చూసినా కాబట్టి. సో, ఆ న్యూస్‌లో ఏం చేస్తారంటే అందరూ ఇంటెన్స్ సెల్లింగ్ చేస్తా ఉంటారు. సో, అట్‌లీస్ట్ ఎవరైనా 10 లాట్స్‌తో సీఈ సెల్లింగ్, నేకెడ్ సెల్లింగ్ చేసుంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈజీగా 5+ క్రోర్స్ సారీ 5 లాక్స్ ప్లస్ లాస్‌లోకెళ్ళిపోతారు జస్ట్ 1 మినిట్‌లోనే. ఠీకే. సో, ఇది మళ్ళీ నేను చెప్తా ఉన్నా భయపెట్టడానికి కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనము రిస్క్ రివార్డ్‌ని ప్రాపర్‌గా ఫాలో అయ్యి ట్రేడ్ చేయగలిగితే యూజ్ ఉంటది. అదర్‌వైజ్ ఎప్పుడైనా సరే ఈ లోవర్ లెవెల్స్‌లో ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. పర్సనల్‌గా నేను ఎందుకు పెట్టా చూడండి. అట్‌లీస్ట్ 4 అవర్స్‌లోకెళ్ళి చూడండి ఆర్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి చూడండి క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఈవెన్ ఐ వాస్ థింకింగ్‌కి అట్‌లీస్ట్ ఈ ఈ ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకుంటది అని చెప్పి. బికాజ్ డేటాలో ఇంత ఇంటెన్సిటీ లేదు. ఈవెన్ ఓఐ చేంజ్ కూడా అది జరగట్లేదు. స్టిల్ నేను ఓఐలో అప్డేట్ లేదు అన్నా ఆర్ ఇంకేదైనా లేదు అన్నా కూడా ఏంటంటే అట్‌లీస్ట్ అది నెగెటివ్‌గా రీచ్ అవుతది కాబట్టి ఐ వాస్ కొంచెం బిజీగా కూడా ఉండే. అందుకని టెలిగ్రామ్‌లో కూడా ఎక్కువ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. బట్ మీరు ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనం ఏదైతే ప్రెడిక్ట్ చేయగలుగుతున్నామో మార్కెట్ ఆ డైరెక్షన్‌లోనే ఉంది. అండ్ యెస్టర్‌డే డేటా లేదు. ఈరోజు ఓన్లీ లైవ్‌లో డేటా ట్రాప్డ్ కంప్లీట్‌గా ట్రాప్ అయిన ఇది అన్నమాట. సో, సినారియోస్ మీకు అర్థమై ఉంటది. సో, ఇంటెన్సిటీ ఎక్కువున్నప్పుడు ఏంటి అంటే మనం వెంటనే మన పొజిషన్ సైజింగ్‌ని మార్చేసి ఎన్నడూ లేని విధంగా మన క్యాపిటల్ మొత్తం డిప్లాయ్ చేసి చేయడం వల్ల మీరు ఆల్రెడీ చూసుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకసారి క్విక్‌గా చూద్దాం గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడి వరకెళ్ళింది అనేది. అట్‌లీస్ట్ 23,400 అంటే 900 పాయింట్స్ అప్ అయితే ఉండింది. అండ్ ఒకసారి యూఎస్ మార్కెట్స్ కూడా చూద్దాం. సో దట్ అర్థమవుతది. ఈవెన్ డౌ జోన్స్ చూసినా, ఎస్‌పీఎక్స్ చూసినా, ఎక్స్‌ఐసీ చూసినా గూడా అన్నీ గూడా మోర్ ఆర్ లెస్ 2+% అయితే అప్‌సైడ్ అయ్యే ఉన్నాయి. ఈవెన్ కమోడిటీస్ చూసుకుంటే అట్‌లీస్ట్ యాహ్! సో, ఇంతకుముందు ఈవెన్ గోల్డ్ ఇలాంటి సిల్వర్ ఎవరైతే పర్సనల్‌గా పింగ్ చేసినారో అట్‌లీస్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో 200 ఈఎంఏ సపోర్ట్ అయితే తీసుకుంటది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసినుండే. పర్సనల్‌గా తీసిన వాళ్ళకి వాళ్ళు బెనిఫిట్ అయ్యుంటారు. యాహ్! సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రీగా అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి అంటే కాన్ఫిడెన్స్ రావట్లేదు. సో, ఈవెన్ ఐ హావ్ టు థింక్ దాన్ని ఎలా చేయాలి మోడరేట్‌గా ఎలా అట్‌లీస్ట్ అట్రాక్టివ్ వేలో ఎలా చెప్పాలని చెప్పేసి. సో, ఎవ్వరికీ ఇబ్బంది ఉండకుండా నామినల్ చార్జెస్‌తో సో, అది ఒకసారి ఆలోచిస్తాం. బట్ స్టిల్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్రీగా చెప్తున్నాం కదా అని దానికి వర్త్ లేదనుకోకండి. చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్‌గా. నెక్స్ట్ థింగ్ యాహ్! సో, రేపటి మార్కెట్ ఎలా ఉంది చూసే కంటే ముందు ఒకసారి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ ఈవెన్ న్యూస్ బేస్డ్ అనేది ఎండింగ్‌లో చెప్తా. సో దట్ ఎవరైతే ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఒకసారి క్విక్‌గా చూద్దాం. అండ్ ఈవెన్ రేపటి కోసం బేసిక్‌గా ఎలా ఉన్నాయి వాళ్ళ ఇదైతే క్లియర్‌గా అర్థమైందనుకుంటా. సో, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది, ఎళ్ళిపోయింది. అండ్ మన కంట్రోల్‌లో లేదు కాబట్టి పర్సనల్‌గా సింగిల్ లాట్‌తో చేస్తే ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే 5 లాట్స్, 10 లాట్స్‌తో చేస్తా ఉంటారో రెగ్యులర్‌గా వాళ్ళ క్యాపిటల్ అనేది ఎవాపరేట్ అయిపోతది. ఠీకే. యాహ్! అండ్ సేమ్ వే స్ట్రాటజీస్ గూడా ఆలోచించుకోండి. మనం యూట్యూబ్‌లో స్ట్రాటజీస్ చూస్తాం. ఈవెన్ మనకి నేర్పించినప్పుడు కూడా స్ట్రాటజీస్ నేర్పిస్తారు. బట్ ఏ స్ట్రాటజీ ఎప్పుడు వర్క్ అవుతా ఉంటది. సెల్ ఆన్ రైజ్‌లో ఎప్పుడు కూడా బేరిష్ స్ట్రాటజీస్ చేయాల్సుంటది. సో,
బుల్లిష్ టైంలో బుల్లిష్ చేయాల్సి ఉంటుంది. న్యూట్రల్ వేలో ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఎక్కడో చోట నేర్చుకోండి. డేటా నేర్చుకోండి ఆర్ ఈవెన్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి ఆర్ మనీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏది నేర్చుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే డేటా డేటా అనేది బ్యాక్ ఎండ్‌లో ఉంటది. ఫ్రంట్ ఎండ్‌లో జీయూఐ లాగా ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. మనీ కాన్సెప్ట్స్ కావచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కావచ్చు, డిమాండ్ అండ్ సప్లై జోన్స్ కావచ్చు. సో వాటెవర్ మీరు ఏది చూసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే డేటాతో రిలేట్ అయ్యే ఉంటుంది. బికాజ్ ఇది అనేది ఏంటి అంటే ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్‌లోనే చేంజెస్ అంతే. సో రేపటి కోసం బేసిక్‌గా ఏంటి అంటే నిన్న మనం క్లియర్‌గా చూసుకున్నాం. డేటా హెడ్జ్ అయింది ప్రొప్రైటరీస్‌ది అని చెప్పి. ఈ రోజు ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి. క్లయింట్స్ చెప్పాలి అంటే వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఈరోజు వీళ్ళ ఏవైతే ఆహ్, పుట్ సెల్ చేసి ఉంటారో అవన్నీ కూడా నాకు తెలిసి లాస్ బుక్ చేసినారు వీళ్ళంతా కూడా. బట్ రేపటికి ఏంటి అంటే వీళ్ళు కూడా మోస్ట్‌లీ హెడ్జ్ చేసే ఉన్నారు. బట్ వీళ్ళ పొజిషన్స్ ఓవరాల్‌గా చూసుకుంటే ఏంటి అంటే కొంత బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారు. విచ్ ఈస్ గ్రేట్ అనమాట. సో అట్‌లీస్ట్ రేపటికి క్లయింట్స్‌లో కొంతమంది అంటే మనలో కొంతమంది ప్రాఫిటబుల్‌లో ఉంటారు. దట్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తది. యాహ్! నెక్స్ట్ ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ వచ్చేవరకి యాక్చువల్‌గా వీళ్ళు పర్ఫెక్ట్‌గా హెడ్జ్ చేసున్నారు. వీళ్ళు యాక్చువల్‌గా యెస్టర్‌డే ప్రొప్రైటరీస్ అయితే ఎలా ఉండేనో వీళ్ళు కూడా అలానే ఉన్నారు. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళు లైట్ అంటే ఒక స్లైట్ మోడరేట్ అంటే వెరీ నామినల్ క్వాంటిటీ అనేది మోడరేట్ పొజిషన్స్ అనేటివి బేరిష్‌గా ఫోల్డ్ చేస్తా ఉన్నారు. బట్ స్టిల్ అది ఇంత ఇంపాక్ట్ చూపియదు. బికాజ్ వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా ప్రాఫిట్ అనే వస్తది. ఈరోజు ఇంత హ్యూజ్ వాల్యూమ్ చూసినారు కాబట్టి. అండ్ యెస్టర్‌డే మనం క్లియర్‌గా థింక్ చేసుకుంటే ప్రొప్రైటరీస్‌కి ఎందుకు తెలీదు? సో వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే సపోజ్ ఇండియాలో వచ్చే న్యూస్ కానియండి ఆర్ ఈవెన్ ఇండియా రిలేటెడ్ ఎలక్షన్స్ గానియండి, ఇలాంటి వాటికి ఎప్పుడు గూడా ప్రొప్రైటరీస్ చాలా అడ్వాన్స్ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్లోబల్ థింగ్స్ ఎఫ్ఐఎస్‌ని వాళ్ళ పొజిషన్స్ హైడ్ చేసి ఉండొచ్చు ఆర్ లైవ్‌లో బిల్డ్ చేసి ఉండొచ్చు కాబట్టి ప్రొప్రైటరీస్ ఏం చేసినారు జాగ్రత్తగా ఎక్కడ పోయినా కూడా ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళ పొజిషన్స్‌ని బిల్డ్ చేసి పెట్టినారు. సో వీటిని మనం క్రాక్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి, అర్థం చేసుకోగలగాలి. ఠీకే. ఇలాంటి సినారియోస్. అండ్ ప్రొప్రైటరీస్ కూడా ఏం చేస్తా ఉన్నారంటే మోస్ట్‌లీ వీళ్ళు కూడా ఆహ్ ఎఫ్ఐఎస్‌నే ఫాలో అవుతున్నారు. వీళ్ళకున్న పొజిషన్స్ అన్నీ గూడా హెడ్జ్ చేసి పెట్టినారు. సో, రేపు మార్కెట్ ఎక్కడ పోయినా గూడా వీళ్ళకి మళ్ళీ హెడ్‌ఏక్ అయితే లేదు. ఈవెన్‌లే ఎఫ్ఐఎస్‌కి గూడా. సో, మార్కెట్ ఇక్కడ నుంచి కీ ఇన్‌సైట్స్ ఏంటి అంటే మనం డీఐఎస్‌ని కన్సిడర్ గూడా చేయము. ఠీకే. సో, వీళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. అండ్ సో, ఓవరాల్‌గా ఇక్కడ నుంచి చూస్తే వీళ్ళు బుల్లిష్ ఉన్నారు గదా! అని వీళ్ళు బుల్లిష్, వీళ్ళు బేరిష్ ఉన్నారు గదా! అని బేరిష్. సేమ్ వే ఇద్దరు అలైన్ అయి ఉన్నారు గదా! అని చెప్పి బేరిష్ చేయడం గాదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనకి సీక్రెట్ అనేది తెలిసిపోయింది. సో, దాన్ని మనం ఎలా చూడాలనేది ఒకసారి క్విక్‌గా చూద్దాం. ఠీకే. సో, ఓవరాల్‌గా సీక్రెట్ ఏంటి మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది అట్‌లీస్ట్ 900 పాయింట్స్ అప్‌లో ఉంది. మార్నింగ్ వరకు ఏం జరుగుతదో కూడా మనకి తెలీదు. బట్ ఓవరాల్‌గా మనం చూసుకుంటే అట్‌లీస్ట్ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే డ్రా చేస్తా ఉన్నా. సో, దీన్ని రేపు హై ప్రాబబిలిటీ, లో ప్రాబబిలిటీ కాకుండా అసలు ప్లాన్ చేయకుండా థింక్ చేయండి. బికాజ్ ఇది చాలా హెల్ప్ అవుతది. అంటే అట్‌లీస్ట్ మీరు ఎంత కన్విక్షన్ ఉన్నా సరే 1, 2 లాట్‌లకి మించి ఎక్కువ చేయకండి. ఈవెన్ 1 ఆర్ 2 లాట్స్‌తో కూడా మంచి మనీ అయితే జనరేట్ చేయొచ్చు. ఠీకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్లోజ్ అయిందొచ్చేసి 22,512. సో, అట్‌లీస్ట్ ఈ ఏరియా నుంచి చూసుకుంటే 800 పాయింట్సే డ్రా చేస్తా ఉన్నా. సో, పర్ఫెక్ట్‌గా ఒక రెసిస్టెన్స్ జోన్‌లో అయితే ఉంటది. అండ్ ఈవెన్ ప్రైస్ సో, ఇది క్లియర్‌గా అర్థం చేసుకోండి. సపోజ్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. సో నేను 800 పాయింట్సే పెడుతున్నా ఆర్ ఈవెన్. సో, ఈ ఏరియాలో ఓపెన్ అయింది డైరెక్ట్ ఆర్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి. సపోజ్ వాళ్ళకి కొంత బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంత డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకోవచ్చు. ఆర్ ఇక్కడ నుంచి ఎళ్తే ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే 1 ఆర్ 2 లాట్స్‌తో స్లైట్‌గా మోడరేట్ బుల్లిష్ చేయండి. ఈవెన్ ఇక్కడ ఫార్మ్ అయ్యి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ జోన్‌లా ఫార్మ్ అవుతా ఉంటే అట్‌లీస్ట్ రేపు 1:1 దొరికినా హ్యాపీగా తీసుకోండి. 1:2 దొరికినా కూడా హ్యాపీగా తీసుకోండి. ఈవెన్ ఇండికేటర్ ఫాలో అయినా పర్లేదు, ఫాలో అవ్వకున్నా పర్లేదు, మీ ఓన్ అనాలిసిస్ ఫాలో అయినా పర్లేదు, ఈ అనాలిసిస్ ఫాలో అయినా పర్లేదు. బట్ ప్రాఫిట్స్ అనేటివి క్విక్‌గా బుక్ చేసుకోండి. బికాజ్ సేమ్ వే ఫ్లక్చుయేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎవ్వరు కూడా ఈవెన్ రీటైలర్స్ కూడా ఈ మూవ్‌కి ప్రిపేర్ అయ్యి లేరు. సో, అలాంటప్పుడు ఏంటి అంటే తికమక అవుతా ఉంటది. అండ్ పొజిషన్స్ కూడా చాలా చేంజ్ అవుతా ఉంటది. అండ్ రేపు ఏంటి అంటే ఎక్స్‌పైరీ కూడా. ఠీకే. సో, ఇది మైండ్‌లో పెట్టుకోండి. అండ్ సేమ్ థింగ్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే మంత్ ఎండింగ్‌కొస్తోంది అండ్ రోల్ ఓవర్స్ గూడా ఉంటాయి. సో, ఎవరైతే స్ట్రాటజీస్‌లో ఉంటారో వాళ్ళందరూ గూడా నెక్స్ట్ మంత్‌కి షిఫ్ట్ అయిపోతా ఉంటారు. సో, దీనిపైన గూడా ఫోకస్ జేయండి. అండ్ ఈవెన్ ప్రైస్ సడెన్‌గా సపోజ్ రేపు మార్నింగ్ వరకు ఏదో నెగెటివ్ న్యూస్ జరిగింది ఆర్ ఏదో జరిగింది అనుకుందాం. ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయింది అనుకుందాం. సో, అట్‌లీస్ట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటా ఉంటే ఈ ఏరియాలో ఇక్కడి నుంచి ట్రేడ్ చేసినా గూడా ఈ ఏరియాలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అన్‌లెస్ అంటిల్ ఇక్కడ ఒక మంచి మళ్ళీ బుల్లిష్ ఫార్మేషన్ వచ్చి పైకెళ్తే ఇది. సో, ఈ
ఈరోజు కూడా చూడండి ఎక్కడైనా మనకి బుల్లిష్ ఫార్మేషన్స్ వచ్చినాయి. ఓన్లీ ఈ ఏరియాలో తప్ప. ఈ ఏరియాలో వస్తే మనం ఇంత లోలో ఇంత చిన్న చిన్న వాల్యూస్ కోసం చేయము కాబట్టి ఆల్రెడీ మనకు డేటా తెలుస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇన్ కేస్ డైరెక్ట్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇలాంటి సినారియోస్ ఫార్మ్ అవుతా ఉంటే ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకోవచ్చు. సో, మల్టిపుల్‌గా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే డ్రా చేసినా సో, ఈ లెవెల్స్‌ని మీరు పర్సనల్‌గా డ్రా చేసుకోండి. అండ్ ఈ లెవెల్స్‌కి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటది. బికాజ్ ఆ హైయర్ టైమ్ ఫ్రేమ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి సో రేపటి కోసం ఏంటంటే అన్నీ కూడా అవాయిడబుల్ సినారియోస్ బికాజ్ ఇంత ట్రాప్ జరుగుతున్నప్పుడు మన దగ్గర ఉండే 5,00,000 10,00,000 లేదా ఈవెన్ 1 crore క్యాపిటల్ కూడా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. టీకే సో ఈజీగా ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకండి. ట్రేడింగ్లో ఎవ్రీడే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం వాటిని ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం ప్రాఫిటబుల్ ట్రేడ్స్ లాగా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. యాహ్! సో ఇది రేపటి గురించి అనాలిసిస్. అండ్ ఈ మధ్య బేసిక్‌గా ఒక 1 మంత్‌గా వస్తుంది ఆర్ 20 డేస్‌గా వస్తుంది. సో ఎల్‌పీజీ గ్యాస్ కావచ్చు, గ్యాస్ కంపెనీస్ అన్నీ షార్టేజ్ ఉన్నాయి. సో వాటి వాట్ డు వి కాల్ ప్రైజెస్ అన్నీ హైక్ అయితా ఉంటాయి. సో ఆ కంపెనీస్ అన్నీ కొనిపెట్టుకోండి అలా చెప్తా ఉంటారు కదా! సపోజ్ మహానగర్ గ్యాస్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పాక ఎవరైతే నేను ఎవరికి న్యూస్ బేస్ చేసే వాళ్ళకి ఆర్ ఎవరికీ యాంటీ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎక్కడున్నాం అట్‌లీస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఎక్కడైనా సరే న్యూస్ విన్నా ఆర్ ఏదైనా విన్నా కూడా న్యూస్ బేస్డ్ వర్సెస్ యాక్చువల్‌గా ఏం జరుగుతది అనేది చెప్పడానికి. సో ఇండియా లెవెల్‌లో ఎక్కడ చూసినా కూడా గ్యాస్ కంపెనీస్ అన్నీ చాలా మంచి అప్పర్ సర్క్యూట్‌కైతే వస్తాయని జెప్పేసి ప్రతి ఒక్కరు డిస్కస్ జేసుకుంటా ఉండే. నాకు గూడా ఫార్వర్డ్ చేస్తా ఉండే. వీటి గురించి వ్యూ చెప్పమంటా ఉండే. బట్ నేనెప్పుడు గూడా వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక నిఫ్టీ ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. దాంట్లో ట్రేడ్ చేసుకుంటే సరిపోతది గదా! అనేది మెయిన్ ఇంటెన్షన్. బట్ స్టిల్ చెప్పాల్సిన సినారియో వచ్చింది. బికాజ్ ఎవరైతే ఇందులో ఆ న్యూస్ బేస్ తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాసెస్ జూస్తా ఉన్నారనమాట. సో, అప్పుడు నా దగ్గరికి ఈ విషయం వచ్చినప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. సో, నేను ఇంకా మల్టిపుల్ కంపెనీస్ చూపిస్తా. సో, ఎంజీఎల్ మహానగర్ గ్యాస్ ఉంది చూడండి. అట్‌లీస్ట్ ఎక్కడి నుంచి ఎంత డిప్ అయింది చూడండి. సో, న్యూస్‌లో ఏం జరుగుతా ఉంటది, ఇక్కడికొచ్చే వరకు ఏం జరుగుతా ఉంటది చూడండి. 25% 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 2 వీక్స్ టైమ్ ఫ్రేమ్ లోపల 25,000 ఎవాపరేట్ అయిపోయింది. డికే అయిపోయినాయి. లాసెస్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎంజీఎల్ ఇంకా ఐజీఎల్ ఉంటుంది ఇంద్రప్రస్థ గ్యాస్ అని చెప్పేసి టీకే. సో ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా చూడండి. అండ్ నేను ఏదైతే న్యూస్ వస్తూ ఉందో అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఇది సెల్ ఆన్ రైజ్లో ఉన్నవి. సో ఈ సెల్ ఆన్ రైజ్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంత ఈజీగా అప్ మూవ్ అవ్వవు. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్లో హ్యూజ్ వోలటాలిటీ ఉంది, స్పెక్యులేషన్స్ ఉన్నాయి అండ్ ఒక నెగెటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్ సెంటిమెంటే మారిపోయింది. బికాజ్ ఇంతకుముందు ఏంటి స్టాక్స్‌లో లాస్ వస్తా ఉంటే అది తీసుకెళ్ళి కమోడిటీస్‌లో పెట్టేవాళ్ళు. ఈవెన్ కమోడిటీస్ కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు కాబట్టి అవి కూడా పడిపోతా ఉన్నాయి. టీకే. సో అండ్ యాహ్! అండ్ అది కూడా ఒకరోజు చెప్తాను నేను. సో అట్‌లీస్ట్ కమోడిటీస్ ఎందుకు పడుతున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ మహానగర్ గ్యాస్ కూడా ఇంద్రప్రస్థ గ్యాస్ చూసారు, మహానగర్ గ్యాస్ చూసినారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ గుజరాత్ గ్యాస్ అనేది ఉంటది కదా! యాహ్! ఇది కూడా చూడండి. సో, ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ నా పర్సనల్‌గా అట్‌లీస్ట్ నాకు 2 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మెసేజ్ చేసి ఉండే ఇవి ఎందుకు పడుతున్నాయి ఏంటి అనేది. సో, అప్పుడు చెప్పినా వింటే అయిపోతుండే అనేది వాళ్ళ వర్షన్ ఉండే. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో, క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. టీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ గెయిల్ జీఐఎల్ జెయిల్. సో, ఇది కూడా చూడండి ప్రైస్ ఎంత డిప్ అయిందని చెప్పేసి. సో, ఎవ్రీ కంపెనీ బికాజ్ ఏదైతే న్యూస్ బేస్డ్‌లో వస్తదో అట్‌లీస్ట్ మనకు పర్సనల్‌గా తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటా ఉంటది. ఆర్ ఎవరైనా సరే ఎక్స్‌టర్నల్ సజెషన్స్ తీసుకుంటా ఉంటే దాన్ని వాలిడేట్ చేసుకునే క్యాలిబర్ అన్నా మనకు గావాలి. ఎక్కడో చోట అట్‌లీస్ట్ ప్రైస్ యాక్షన్ బేసిక్స్ నేర్చుకోండి. అడ్వాన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనుకున్నా సరే అది సెల్ ఆన్ రైజ్‌లో ఉందా? బై ఆన్ డిప్స్‌లో ఉందా? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ అల్ట్రా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి అంటే 5-10 ఇయర్స్ హోల్డ్ చేసే వాళ్ళకి ఇవన్నీ జుజుబి పెద్ద నీడ్ నాట్ టు వర్రీడ్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే చిన్న చిన్న క్యాపిటల్స్‌తో అంటే 10,00,000, 20,00,000, 30,00,000తో చేస్తా ఉంటారో వాళ్ళ క్యాపిటల్ అన్నీ కూడా 25% లాసెస్‌లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. టీకే. ఇక్కడ చూసినా కూడా ఇది కూడా సేమ్ వే సినారియో. అండ్ తర్వాత అదానీ టోటల్ గ్యాస్ అనేది ఉంటది కదా! ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. అదానీ టోటల్ గ్యాస్. యాహ్! సో ఇది కూడా చూడండి ప్రైస్ అనేది అట్‌లీస్ట్ ఇది ఇంకా సైడ్‌వేస్ స్ట్రక్చర్‌లో ఉండింది. బట్ స్టిల్ కొంత
బట్ స్టిల్ ఇది అంత హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా. అండ్ ఇది డౌన్ ట్రెండ్‌లో ఉందా? ఏ ట్రెండ్‌లో ఉందో మీరే చెప్పండి. సో, ఇలా పర్సనల్లీ ఒక్కొక్కటి చూడండి. అండ్ పెట్రోనెట్ కూడా ఒకటుంటది గదా! యాహ్! అండ్ నేను సమ్ కంపెనీస్‌ని మిస్ చేసి ఉండొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను అట్‌లీస్ట్ నాకు డేటా వచ్చి చూసే టైంలోనే అట్‌లీస్ట్ ఒక 3, 4 కంపెనీస్ గుర్తుపెట్టుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. సో, ఇది కూడా చూడండి కంపెనీ అనేది. అట్‌లీస్ట్ ఇక్కడ నుంచి ఫాల్ గెస్ చేసినా కూడా ఏ లెవెల్ వరకు వచ్చిందో చూడండి. అండ్ సేమ్ వే ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతోంది గదా! సో, యుద్ధం జరిగేటప్పుడు మనకేంటి డిఫెన్స్ కంపెనీస్ అన్నీ గూడా మళ్ళీ పైకెళ్తాయి, హైక్ అవుతాయని గూడా చేసినారు గదా! అట్‌లీస్ట్ ఆ కంపెనీస్‌ని గూడా చూడండి. అట్‌లీస్ట్ నేను ఒక కంపెనీ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా మీకు హెచ్ఏఎల్ అనే కంపెనీ. సో, ఇది ఎందుకు ఫాలో అవుతుంది? దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంటే ఎందుకు ఫాలో అవుతుంది దీనికి? ఠీకే. సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. న్యూస్ బేస్డ్ వర్సెస్ యాక్చువల్‌గా ఏం జరుగుతది మార్కెట్‌లో అనేది. ఠీకే. యాహ్! సో అండ్ రేపటి గురించి ఎక్కువగా ఎస్‌జిఎక్స్, నిఫ్టీ చూస్తూ ఆర్ ఈవెన్ మీరు బుల్లిష్ ఉంటే దట్స్ ఫైన్. బేరిష్ ఉంటే వర్రీ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ టైమ్ సేమ్ మిస్టేక్ రిపీట్ కాకుండా లైఫ్‌లో మళ్ళీ ఇదే మిస్టేక్ రిపీట్ కాకుండా చూడండి. అండ్ మార్నింగ్ వరకు ఏదైనా జరగవచ్చు. మనకేం ప్రెడిక్షన్ మనకేం వాట్ డు వి కాల్ క్లియర్ డైరెక్షన్ అనేది ఎవ్వరు ఇవ్వరు. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక న్యూస్ వచ్చింది అంటే నాట్ 1%లో మనం ఉంటాం కాబట్టి అందుకే పొజిషన్స్ చూడడం నేర్చుకోవాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. ఠీకే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.